వేడుకలైనా ఉత్సవాలైనా పర్యావరణ రహితంగా జరుపుకోవాలని, అలా అయితేనే పర్యావరణానికి మేలు జరుగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడాలంటే అదొక్కటే మార్గం అన్నారాయన. వినాయక చవితికి మట్టి వినాయకులను పూజించేలాగా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలు పవన్ కళ్యాణ్ గారు కార్యాలయానికి అందుతున్నాయి. తమ అనుభవాలను తెలియజేస్తూ నివేదికలు పంపిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ నిపుణుడు, పర్యావరణ ప్రేమికుడు విజయరామ్ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ను ఆయన నివాసంలో కలవడం జరిగింది. పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు అవసరమైన సూచనలు చేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన గోవిందభోగ్, రత్నచోడి, అలాగే సాంబా తదితర బియ్యం రకాలను పవన్కు చూపించారు. వినాయక చవితి రాబోతుంది. ఈ వేడుకల్లో మట్టి గణపతి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతుంది. జల కాలుష్యాన్ని అరికట్టవచ్చు. మట్టి గణపతి పూజలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో మట్టితో చేసిన వినాయక విగ్రహాలు పూజించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించాము అని పవన్ అన్నారు. అదేవిధంగా దేవాలయాల్లో ప్రసాదాలను బటర్ పేపర్తో చేసిన కవర్లతో అందిస్తున్నారు. బటర్ పేపర్ వినియోగాన్ని తగ్గించాలని పలువురు నిపుణులు సూచించారు. అలాంటి కవర్ల స్థానంలో చిన్నపాటి తాటాకు బుట్టలు, ఆకులతో చేసిన డొన్నెలు వాడితే అవి వ్యర్థాల నిర్వహణ కూడా సులభమని తెలిపారు. వీటి వినియోగాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించబోతున్నామని పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది.